హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పుడు కూడా తిరువూరి ప్రస్తుత శాసనసభ్యుడైనటువంటి కొలికపూడి శ్రీనివాసరావు గారు ఎప్పుడు వార్తల్లోనే ఉంటూ ఉన్నారు. అది అధికార పార్టీని ధిక్కరించిన, ప్రతిపక్ష పార్టీ వారి బిల్డింగుల మీదకి జేసీబీలు తీసుకుని వెళ్ళి పడగొట్టిన ప్రతి విషయంలోనూ ఆయన వార్తల్లో ఎక్కుతూనే ఉన్నారు. ప్రస్తుతం మరొక వార్తలో ఆయన వార్తల్లోకి ఎక్కారు. వైసీపీ నేత, మాజీ మంత్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. రాజమండ్రి ఎయిర్పోర్ట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతున్న వీడియోలు నెట్టింట విపరీతంగా చక్కర్లు కొట్టాయి. రాజమండ్రి విమానాశ్రయం నుంచి బయటకు వచ్చే సమయంలో పెద్దిరెడ్డి కొలికపూడి శ్రీనివాసరావుతో కలిసి కొద్దిసేపు మంత్రాలు జరిపారు. మరోవైపు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గత కొన్ని రోజులుగా టీడీపీలో వివాదాస్పదంగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డితో కొలికపూడి కనిపించడం సర్వత్రా చర్చాంశనీయమైంది. రాష్ట్రంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏపీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడ ఏసీపీ కోర్టుకు మిథున్ రెడ్డి ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధించిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. దీంతో మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మిథున్ రెడ్డిని కలవడం కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజమండ్రికి వచ్చారు. ఈ క్రమంలోనే ఆయనకు తిరువూరి ఎమ్మెల్యే అయినటువంటి కొలికపూడి శ్రీనివాసరావు రాజమండ్రి ఎయిర్పోర్ట్లో కలవడము, వీరిద్దరూ కలిసి మాట్లాడటం చర్చాంశంగా అయింది. మరోవైపు కొలికపూడి శ్రీనివాసరావు పలు వివాదాల్లో కూడా చిక్కున్నారు. పార్టీ అధిష్టానం ఎదుట వివరణ కూడా ఇచ్చుకున్నారు. తాజాగా మరోసారి ఇప్పుడు ఆయన వార్తల్లోకి వచ్చారు. ఎస్ఐ గంజాయి అమ్మిస్తున్నారంటూ అనేకమైన వ్యాఖ్యలు చేసి కూడా ఆయన పూర్తిగా రాష్ట్రంలో ఆయన వ్యాఖ్యలు విపరీతంగా వైరల్ అయ్యాయి. మిథున్ రెడ్డితో ములాఖత్ అవ్వడానికి వచ్చినట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రాజమండ్రి కేంద్ర కార్యాగారంలో ఉన్నటువంటి మిథున్ రెడ్డితో రామచంద్రారెడ్డి ములాఖత్ అయ్యారు. వైసీపీ నేతలు మార్గాని భరత్, తానేటి వనిత కూడా ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో రాజమండ్రి జైలు వద్ద ఉన్నారు. రాజమండ్రి జైలు దగ్గరకు వచ్చినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మధ్యలో కలిసిన కొలికపూడి శ్రీనివాసరావు మాత్రం ఇప్పుడు ఆయన విపరీతంగా వార్తల్లోకి వచ్చారు. మరి తెలుగుదేశం పార్టీ దీని మీద వివరణ కోరుతుందా, లేకపోతే దీన్ని చూసి చూడనట్టుగా వదిలేస్తుందా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.